గిర్ గిర్ సఫారీకి వెళ్తున్నాము. ఇక్కడ ద ప్రీమియర్ గిర్ రిసార్ట్ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే ఆఫ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్లోకి వెళ్ళి ఈరోజు లయన్స్ చూడడానికి రెడీ అయినాము. సో లయన్స్ చూడడానికి ఇదిగో మేడం క్యూటీ రెడీ లయన్స్ చూడడానికి, సుకృతి రెడీ లయన్స్. టైం 6:30 అన్నారు. సో కొంచెం లేట్ అయింది, 6:40 6:45 అవుతుంది. మా డ్రైవర్ సమీర్ ఇక్కడ. సో ఈయన ఇప్పుడు ఫారెస్ట్లో మాకు అన్నీ చూపిస్తాడు ఆ లొకేషన్కి. ఇది మన ఫస్ట్ అటెంప్ట్. యాక్చువల్గా జనరల్గా ఎక్కడైనా సరే సఫారీ అని ఎప్పుడు మొదలుపెట్టినా ఛాన్సెస్ 50-50 ఉంటాయి. వీళ్ళు ఒక కనకాయ టెంపుల్ లొకేషన్కు తీసుకెళ్తామంటున్నారు. అక్కడ ఛాన్సెస్ 80-90% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. సో మనం ఫస్ట్ అటెంప్ట్ అది చేస్తున్నాము. చూడాలి, ఇవాళ మన లక్ పరిశీలించాలి. బరోలోది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది సఫారీ అన్నది. నీకు ఎక్సైటెడ్ ఉన్నావా? క్యూటీ ఎక్సైటెడ్ టు సీ లయన్స్? వాట్ అబౌట్ సుకృతి? ఎక్సైటెడ్? హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. ప్రస్తుతం మనము అడవికి రారాజైన సింహాల సామ్రాజ్యానికి మన ఆసియా ఖండంలోనే చాలా ఫేమస్ అయిన శాసన్ గిర్లో ఉన్నాము. ఏషియాటిక్ లయన్స్ని వాటి సహజ వాతావరణంలో అతి సమీపంగా చూడడానికి మొత్తం మన ఆసియా ఖండంలోనే ఫేమస్ శాసన్ గిర్ నేషనల్ సఫారీ. అయితే వాటిని అలా వాటి సహజ కండిషన్లో చూడాలంటే అది పూర్తిగా మన లక్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకని మా మొదటి ప్రయత్నంగా మేము నేషనల్ సఫారీలోని చాలా కోర్ ప్రాంతమైన కన్కాయి ప్రాంతాన్ని మేము ఎంచుకున్నాము. ఆ కన్కాయి ప్రాంతం గురించి తెలుసుకునే కన్నా ముందు మనము ఇవాళటి ఎపిసోడ్లో ఆ కన్కాయికి వెళ్ళే మార్గంలో మనకున్న ఇంకొక న్యాచురల్ వండర్ని చూడబోతున్నాము. ఆ న్యాచురల్ వండర్ ఏంటి అన్నది చిన్న సస్పెన్స్ తర్వాత నేను మీకు రివీల్ చేస్తాను. మీ అందరికీ పునఃస్వాగతం. మా ఈ గుజరాత్ టూర్ డే 3 పార్ట్ 1కి. చూడండి, ఇంత దట్టమైన అడవిలో కూడా ఈ చిన్న విలేజ్ ఉంది. ఇది చాలా డేంజర్ అంట రాత్రిపూట. ఎందుకంటే సింహాలు తరచూ ఇటు సైడ్ తిరుగుతూ ఉంటాయంట, వచ్చేస్తాయంట. ఈ చిన్న విలేజెస్లో కూడా సింహాలు రాత్రిపూట వస్తాయంట. ఇక్కడ మమ్మల్ని లోకల్స్ చెప్పారు కొంతమంది. చూడండి, మాకు ఈ విలేజ్కి దగ్గరలోనే ఈ కనపడింది. దీన్ని హిందీలో నీలిగాయ అంటారు, అంటే మన తెలుగులో మనుబోతు అంటారు. అలాగే నీలి జింక అని కూడా పిలుస్తారు దీన్ని. సహజంగా వీటికి భయం ఎక్కువ అంట. అందుకని ఏ చిన్న శబ్దమైనా అది అట్లా చూడండి ఎట్లా పారిపోతుందో, పారిపోయి అటు పొదల్లో దాక్కుంటుంది. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మనము ప్రస్తుతము కనకాయి టెంపుల్ ఏదైతే కోర్ రీజియన్ ఉందో ఆ కోర్ రీజియన్ అడవి మధ్యలోనే ఒక అద్భుతమైన న్యాచురల్ వండర్ ఉంటుంది. అది ఒక జలపాతము, ఒక వాటర్ ఫాల్ అనమాట. సో ఆ వాటర్ ఫాల్ని జంజీర్ వాటర్ ఫాల్ అంటారు. ఆ జంజీర్ వాటర్ ఫాల్ ప్రత్యేకత ఏంటంటే అది సంవత్సరం పొడుగున, అంటే 365 రోజులు 365 డేస్ ఫ్లో అవుతూనే ఉంటుంది. వాటర్ ఏం తగ్గదు దాంట్లో. ఇప్పుడు మనము ఆ అద్భుతాన్ని చూడబోతున్నాము. అది ఎలా ఉంటుంది అన్నది మాకు కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడం, అది మేము కూడా. సో అందుకని ఇప్పుడు పదండి, మాతో పాటు మీరు కూడా అది ఎలాగుంటుందో చూసేద్దరు. కానీ
అలాగే ఆ వెళ్ళే మార్గ మధ్యంలో ఈ అడవిలో మాకు ఏమేమి ఎదురయ్యాయో కూడా చూపిస్తాము. సో చూసేయండి. ఇప్పుడు కుడివైపున మనకు కనిపిస్తున్నది ఆఫ్రికన్ విలేజ్. ఆఫ్రికాకు కాంటినెంట్ నుండి వచ్చిన చాలామంది ఈ విలేజ్లోనే సెటిల్ అయిపోయారు. చాలా ఏళ్ళ నుండి వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారంట. వాళ్ళ జనాభా కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. రండి, ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. మొత్తము మంచు పొగ చుట్టేసింది. మొత్తం క్లౌడ్స్ వచ్చేసింది మొత్తం. చూడండి, అసలు దారి అసలు ఏం కనిపిస్తలేదు మాకు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడెక్కడైనా సింహం ఉన్నా కానీ మనకి కనిపించే అవకాశం చాలా తక్కువనే. చూడండి, ఆ జంతువులు కూడా ఏం కనపడట్లేవు. సుధన్య అక్కడ సెక్యూరిటీ ఉంది, లైన్ చూద్దాం బయట అని. ఈ టైం అంటే రైట్ టైం ఇది, చూస్తున్నారు. దగ్గరలో కనపడుతున్నాయి. ఎలా ఉంది అన్న? నీరు ఎంత పెద్దగా ఉంది అంటుంది ఇదండి కోతులు. అవి మంకీస్. టమాటో అది కొమ్ములు తినిపోయాయి అంటున్నాడు. ఓకే, బారాసింగ్ సాంబార్ డియర్ అంటే ఓకే. ఈ డీప్ ఫారెస్ట్ లోకి తీసుకొచ్చి ఇక్కడ దిగి వాటర్ ఫాల్స్ కట్టున్నాడు. ఇప్పుడు ఈయన చూడు వణుకుతున్నాడు. వణుకుడు బాయ్ ఒక వాటర్ తీసుకోండి, వాటర్ బాటిల్. మొత్తానికి మేము ఈ లొకేషన్కి చేరుకున్నాము. ఇది చాలా దట్టమైన అడవిలాగా ఉంది. ఇది ఇంకా ఎవ్వరు లేరు అసలు ఈ చుట్టుపక్కల, మేము మాత్రమే ఉన్నాము. ఇటు పోవాలి, రోడ్డు కూడా లేదు. మామ ఆల్రెడీ నేనే సింహాన్ని అంటున్నాడు. బాబు సింహం జుట్టు కూడా అట్లే పెంచుకున్నాడు, తెల్ల పెద్ద. ఎప్పుడైనా సరే ఏం చూసినా అసలు భయపడొద్దు, అర్థమైందా? మనకు మాత్రం ఇప్పుడే చెప్తున్నా, ఏం ఎగురు పడ్డా సరే భయపడొద్దు, ఏం చేయొద్దు. ఇది ఈ రూట్ అంట, నడుచుకుంటూ వెళ్ళాలంట. ఇది అసలు రోడ్డు కూడా లేదు. ఇది ఇదిగో కాదు, ఈ అడవిలోకి తీసుకొచ్చి ఇటు పోవాలంటారు, అటు పోవాలంటారు. ఈ మొత్తానికి ఒక జంజీర్ ఫారెస్ట్, మన ఫారెస్ట్లో ఒక వాటర్ ఫాల్ ఉంది. జంజీర్ ఫారెస్ట్ అంటారు, సారీ జంజీర్ వాటర్. రాజీ
ఇది 365 days వాటర్ ఉంటాయంట. ఇది జంజీర్ వాటర్ ఫాల్ అంట. ఇక మమ్మల్ని సమీర్ తీసుకెళ్తున్నాడు. అడవిలో 1 కిలోమీటర్ మేర ప్రయాణించిన తర్వాత మొత్తానికి మేము ఆ జంజీర్ వాటర్ ఫాల్కి చేరుకుంటాము. అది ఎలాగుందంటే వాటర్ ఫాల్ దగ్గర క్రొకడైల్. అదేయా నీచే గయా. ఇదిగోండి వాటర్ ఫాల్, జంజీర్ వాటర్ ఫాల్. చిన్నగా రాండి నన్ను. మొత్తానికి చేరుకున్నాం ఇక్కడ జంజీర్ వాటర్ ఫాల్కి. చూడండి నిజంగానే అసలు చాలా హెవీగా ఉంది వాటర్ ఫ్లో. అండ్ చూడండి ఇవ్వండి మొత్తము 365 days వాటర్ ఫాల్ ఉంటుందంట. ఇది చాలా బాగుంది. ఇంకా కొద్దిగా రైనీలో ఇంకా చాలా బాగుంటుందంట. మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు.
వాటర్ ఫాల్ యాక్చువల్గా చూడండి, చాలా డెన్స్ ఫారెస్ట్లో ఉన్నాము. సో ఇది వాటర్ ఫాల్ ఇక్కడ నుండి వస్తుంది. నేను ప్రస్తుతం వాటర్ ఫాల్ పైన ఉన్నా. ఇది సూపర్ బ్యూటిఫుల్ ఉంది. మన వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి. వావ్. అక్కడ ఉన్నారు మన వాళ్ళు. అక్కడ ఉన్నారు. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వావ్ సూపర్ ఉంది వాటర్ ఫాల్. ఇది వచ్చేసి వాటర్ ఫాల్ పై నుండి పడుతుంది. ఏం కాదు నాన్న, ఇడ్లీ బాటిల్ ఇట్లా జంజీర్ వాటర్ ఫాల్ చూడండి. వెనకనేమో ఇక్కడ వస్తుంది మొత్తం నది. ఇక్కడ నుండి ఇది వస్తుంది ఫ్లో మొత్తం ఇట్లా వచ్చేసి ఇక్కడికి ఇటు సైడు అక్కడ వాటర్ ఫాల్ అయ్యింది. మేము ఇప్పుడు ప్రస్తుతం అందరం వాటర్ ఫాల్ పైన ఉన్నాము. సో సూపర్ ఉంది లొకేషన్. వావ్ సూపర్ ఉంది. అడుగులు మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. Trying at the same shit, kinda tired, tryna give a fuck. Saving grace has never hit the same end. I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah, 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 yeah. Kinda tired, trying at the same shit, kinda tired, tryna give a fuck. Saving grace has never hit the same end. I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah, 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 yeah. ఇక్కడ ఈ పక్షి చూడండి, చాలాసేపటి నుండి ఇట్లాగే ఉంది, కొంగ జపం చేసుకుంటా.
గిర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయితే ఏమి ఉండవంట. సో ఇక్కడ ఆపి ఇదే లాస్ట్ పాయింట్ అంట. సో ఈ హోటల్లోనే అన్నీ ఏదన్నా తినాలంటే ఇక్కడే తినాలి. సో ఇక్కడ మాత్రమే దొరుకుతాయని లాస్ట్ స్టాప్ అంటే ఇక్కడ ఆపాడు. సో మేము 6కి స్టార్ట్ అయ్యాం కదా, 6:30కి. సో ఆల్మోస్ట్ ఏం తినలేదు పిల్లలు కూడా. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ స్పెషల్ అంటే ఇది పాలకోవ. ఇక్కడ స్పెషల్ పాలకోవ అంట. ఇట్లా తయారు చేసేసి పెట్టేస్తారు. ఇదిగోండి ఇది ఇదిగోండి. సో గుజరాతీ దబేలి అంట. మోహన్ మన దగ్గర ఇది తినాలంటే కేపీహెచ్బికి వెళ్తుంటే వై జంక్షన్ కన్నా ముందర పెట్టింది గుజరాతీ వాళ్ళే. మరాఠీ వాళ్ళు పెట్టిండ్రు, గుజరాతీ దబేలి కూడా పెట్టిండ్రు అక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు క్యూటీ టేస్ట్ చేస్తుందంట. ఇంకోటి ఏదన్నా చెప్తాను. చూడండి, క్యూటీ టేస్ట్ చేస్తుంది. నచ్చలేదంట ఆమెకి. చిన్నికి టేస్ట్ చేస్తుంది, వద్దంట. మేడం కూడా ట్రై చేస్తుంది. ఎట్లా ఉంది? ఓకేనా? ఇక్కడ దారాలు వేస్తుంది, కొనుగోలు టైప్. బజ్జీల్లాగా గుజరాత్లో చాలా ప్లేసెస్లో టిఫిన్స్ చేసే ప్లేసెస్లో ఇట్లాంటి బంచాలు వేసి పెట్టారండి. ఇది అసలు ఇక్కడ కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటూ టీ తాగితే అసలు చాలా సూపర్ ఫీలింగ్ ఉంది. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మేము నెక్స్ట్ డెస్టినేషన్ అయిన కన్కాయ్ టెంపుల్ సఫారీకి బయలుదేరాము. దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు గనక మా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మా ఛానల్ సంచారి మోహన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.